ఇయాల రేపు మామూలు జనాలకు ఫోన్లో ఏదైనా లింక్ కొత్తాలంటే చేతులు గదగదో నొక్కుతున్నాయి. తీరొక్క మోసం చేస్తూ మోపాయ వరకు ఫోన్లో ఏ కట్టుకొత్తుతే ఉట్టి మీద ఉన్న పైసలు ఉత్తగా పోతాయని గుబులు పడుతున్నారు. ఇక జనాల గిట్లుంటే లీడర్ల లొల్లి కొత్తగా ఉన్నది. ఫోన్లు మాట్లాడంగా ఒకరికొకరు ఫోన్లు నువ్వు సాటుగా ఇన్నావు అంటే మా ఫోన్లు నువ్వు సాటికి ఇన్నావని కేసులు పెట్టుకొని కోర్టులో కొట్టుకుంటున్నారు. మరి ఈ ఫోన్ల ముచ్చటేందో మా మహేంద్ర నడుచుకుందాం పైన. అగో మళ్ళా తిరుగుతుంది. ఈ ఫోన్లో జగన్ తోటి మాట్లాడతా, ఈ ఫోన్లో కేసీఆర్ తోటి మాట్లాడతా, ఈ ఫోను పక్కకు పెడతా, ఇంటోళ్ళతోటే మాట్లాడతా. ఎవడినడిగా అగో మళ్ళా తిరుగుతుంది. అగో మా మహేంద్ర ఏమో ఫోన్లతో ఆడబట్టే. అగో వచ్చిన బాలన్న ఇవాళ ఏం ముచ్చట చెప్పమంటావు చెప్పు. గదే లీడర్లు మా ఫోన్ సాటికిన్నామని లీడర్ల మీద కేసులు పెట్టుకున్నారు కదా, గా ముచ్చటేందో చెప్పు జరా. మంచిగానే ఉన్నది కథ. పోయి గా ఫోన్ ట్యాపింగ్ కేసుల గురించి అడగన్నా. లీడర్లకు ఏమన్నా మతి ఉండి పని ఉంటేనేమో మంచిగుండు, ఏం లేక ఇట్లా తలగబడ్డారు. జనాలకు ఏమన్నా మంచి చేస్తారని ఓట్లేసి ఎన్నుకుంటే ఒకళ్ళు ముచ్చట్లు ఒకళ్ళు వినేందుకు అన్ని పిచ్చి పిచ్చి కథలు పడ్డారట వాళ్ళు. అసలు ముచ్చట చెప్తుంటావా నీకు ఫోన్ ట్యాపింగ్ అంటే ఏంటిదో? తెలంగాణలో హైదరాబాద్ ఉన్నది కదా, హైదరాబాద్ సిటీలో ఎవడన్నా బాంబులు పెడతాడా ఏమన్నా ఏమున్నది ఏందో తెలుసుకుంటేందుకు ఎవరి మీద అనుమానం వస్తే కోర్టు పర్మిషన్ తీసుకొని వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో ఇంటారు పోలీసు వాళ్ళు. ఇగో గది ఇన్ని మన లీడర్లు వాడుకున్నారట. ఎందుకు? వీళ్ళేం ముచ్చట్లు వింటారు, ప్రతిపక్షం వాళ్ళు ఏం చేస్తాండ్రు, వాళ్ళేం చేయబోతాండ్రు, ఇవన్నీ తెలుసుకొని మనం ఎలక్షన్లలో ఎట్లా గెలవాలనో తెలుసుకుంటేందుకు గేమ్ ఆడిరట. గట్లు ఉన్నది ముచ్చట. నిజంగా ఇదంతా తీసి పాడు పద్ధతి కాదు. ఓళ్ళు ఫోన్లు ఇంటే వాళ్ళ సంసారం ముచ్చట ఉంటది, మంచి షేడ్ ఉంటది, ఆలుమొగల మంచి షేడ్ ఉంటది, అవన్నీ ఇనుకుంటా కూర్చుంటారు ఎవరన్నా. లీడర్ల పనే విడిది. జనాల పైసలన్నీ ఒక్క దగ్గర వేసి అవి వాళ్ళ కోసమే ఖర్చు పెట్టుమని మేనేజర్ లెక్క చేసే డ్యూటీ. ఫైన్ చేయమని చెప్తే వీళ్ళు వాళ్ళ ఫోన్లు ఏమున్నది, వీళ్ళ ఫోన్లు ఏమున్నది, వాళ్ళే మాట్లాడుకుంటారు విన్నారట. ఇక జనాలు ఇది గుర్తించి ఎవరి కోట్లు ఏనో తెలుసుకోవాలి. మరి ఇక ఇంట్లో ఇంకో ముచ్చట చెప్తాను. సినిమా యాక్టర్లు ఉన్నారు కదా, సరే ప్రతిపక్షం వాళ్ళదో లీడర్లదో విన్నారంటే అది వేరు. సినిమా యాక్టర్లలో కూడా కొందరు ఏం చేస్తాను ఏం మాట్లాడుకుంటారో విన్నారట. ఇది చేయంగా వాళ్ళ సంసారాలు కూడా కొందరు కూలిపోయినాయట. బయట అనుకుంటే వినబడుతుంది. మరి అసలు లీడర్లకు మంచి చేస్తే మళ్ళీ జనాలు ఓట్లు వేస్తారు కానీ ఇక ప్రతిపక్షం వల్ల ముచ్చట్లేని గెలిస్తే ఎన్నిసార్లు గెలుస్తారు గట్లా వాళ్ళకి ఇదేం పాడు బుద్ధో అర్థమైతలేదు నాకు. ఓ లీడర్లు ఓ పని చేయర్రి, మీకు సోయి ఉంటే వాళ్ళేం మాట్లాడుకుంటారు వీళ్ళేం మాట్లాడుకుంటారు ఇనుడు కాదు. మీరు జనాల కోసం ఏం మాట్లాడుకుంటారో జనాలకి వినిపియ్యర్రి. మీరు జనాల కోసం ఎంత కష్టపడుతున్నారో జనాలకి వినిపించే పని చేయర్రి. మీరు వినిపిస్తారు, పైకం సంపాదించే పని మీదనే ఉంటారు. గవి వింటారని చెప్పి మీరు కూడా దాచుకుంటారు, మీ ఫోన్లు వినిపిస్తారు. మీరు వామ్మో ఫోన్ల ముచ్చటలా గిత్త కథ ఉన్నదా? జనాలకు పని చేసి పెట్టుమని ఓటేసి ఎన్నుకుంటే వీళ్ళు చేసిన పనులు గివ్వా? మరి ఏమనుకుంటున్నావు? ఇంకా కేసు ఆడదేలింది. మొత్తం కేసు తోకకాడున్నది. తలకాయ వెళ్తే ఎవరేం చేసిర్రు, ఎవరి పని ఏంటిది, అసలు ఎవరు ఫోన్లు విన్నారో మొత్తం తెలుస్తుంది. ఉంటా మరి జర గిసుంటి మంచిగా చెప్తున్నావు, జనాలకు మళ్ళొస్తా.